రెడీ అన్న ఏదన్నా ఇద్దరు కలిసి వచ్చిర్రు దోస్తులు కదా దోస్తుల సినిమా దీనికి వచ్చిరా చెప్తాను రెడీ కానీ అన్న సినిమా మాత్రం హైలైట్ ఉంది. డైలాగ్ పెద్ద పెద్ద గోడలు ఎందుకు కడతారు అంటే లోపలికి వెళ్ళి బయటికి రానికే కాదు, బయటికి వెళ్ళి లోపలికి ఎవరు పోతారు అని సాలిడ్ డైలాగ్. నీకు నచ్చిన హైలైట్ సీన్స్ ఏంటి? మెయిన్ ఫైట్స్ కొడుతుండు జబర్దస్త్ మూవీ. మాట్లాడతా ఇప్పుడు శృతి హాసన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. బాహుబలి తర్వాత ఇది ఒక హైలైట్. ఇంకో బాహుబలి తర్వాత అంత క్రేజ్ మూవీ. బాహుబలిని కొట్టే సినిమా లేదు చూడు. మళ్ళీ బాహుబలి కొట్టే అంత లేదు కానీ ఇప్పుడు ఉగ్రం సినిమా అనేది ఒకటి ఉంది, దాని రీమేక్ అంటున్నారు, మరి మీరేమంటారు? టమాటానే యాపిలే పులి సింహమే అంటారు. మరి పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఉగ్రమే సాలారే ఉగ్రం అమ్మ మొగుడు సాలార్. అయితే ఇప్పుడు శృతి హాసన్ ఎలా ఉంది? శృతి హాసన్ క్యారెక్టర్ ఎంతవరకు? అంతకు మించి జగపతి బాబు ఇంకొక మించి వీళ్ళందరిని మించిన డానసర్ అదే ప్రభాస్ సాలార్. సో బాహుబలి 2 తర్వాత పెద్ద హిట్ అనుకోవచ్చా? ఇదే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఎస్ఎస్ రాజమౌళి గారు సినిమాలు ఏ సినిమాలు తీసినా కానీ ఎన్టీఆర్ ది కానీ 3 సినిమాలు ఫ్లాప్ ఎన్టీఆర్ గానీ అందరికి నితిన్ గానీ సహీ సినిమా ఇచ్చింది నితిన్. అలానే మన ఈయన రామ్ చరణ్ తేజ్కు, నితిన్ మన రవితేజ, సునీల్ కు, చాలా మంది వీళ్ళందరికి ఇచ్చింది కదా. వాళ్ళందరితో చేసినప్పుడు వాళ్ళ పతపూలది 3 సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇప్పుడు ప్రభాస్ కాలేదు, క్రేజ్ అయితే వాడిపోలేదు. ఏంటంటే ప్రభాస్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ 3 ఫ్లాప్ అయింది. అన్న మీ లెక్క ప్రకారం ఎంత కలెక్ట్ చేస్తుంది? ఇది అయితే 1200 కోట్లు 1500 కోట్లు దాకా వస్తుంది ఈ ఫస్ట్ పార్ట్ కే. అన్న ఒక పంతులు ఉండి ప్రభాస్ ఈ సినిమా కూడా హిట్లు రావు పడిపోతుంది మార్కెట్ అనేది అన్నాడు కదా, దానిపైన మీ అభిప్రాయం అన్ని బెస్ట్ అవన్నీ కూడా నమ్మకాలు. పంతుల పేరు చెప్పం కానీ మీకు కూడా తెలుసు వేణు ప్రభాస్ హలో వేణుస్వామి, ఈ సినిమా చూసినాక నువ్వే చెప్తావు కదా సినిమా ఫస్ట్ ఆయన అన్నాడు, మీరు విన్నారు కదా. సినిమా చూసినాక మాట్లాడమని చెప్పండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ అన్న. డైలాగులు చెప్పరా అంటే చెప్పండి అన్న.